హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ సీజన్ అయిపోవచ్చింది. మనము మామిడి పండ్లని రకరకాలుగా తీసుకుంటుంటాము. రసం చేసుకొని తీసుకుంటాము, జ్యూస్గా తీసుకుంటాము, తర్వాత జామ్ ప్రిపేర్ చేసుకుంటాము. అదేవిధంగా ఈరోజు మ్యాంగో రసం విత్ దోశతో మ్యాంగో రసం మ్యాంగో రసంతో దోశ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఈ దోశలు చేసుకుంటే మ్యాంగో రసంకి బాగుంటాయి. మనం మామూలుగా చేసుకునే దోశల కంటే ఈ పిండి దోశలు, బియ్యం పిండితో చేసే దోశలు చాలా రుచిగా ఉంటాయి. పూరీతో కూడా మ్యాంగో రసం తీసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. తర్వాత మ్యాంగో జామ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాంగో జామ్ కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనము మామిడి పండ్లని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని జస్ట్ కొద్దిగా చక్కెర వేసేసుకోవాలి. చక్కెర వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు మ్యాంగో రసం అనేది రెడీ అయిపోయినట్టే. మిక్సీ వేసుకోవడం వల్ల కాస్త స్మూత్గా వస్తుందన్నమాట. లేదంటే మీ ఇష్టం, పిండుకోవచ్చు కూడా. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ నిండా బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల మైదా తీసుకోవాలి. మైదా వేసుకోవడం వల్ల కాస్త క్రిస్పీగా అవుతాయి, చాలా బాగుంటాయి. అవసరం లేదు మైదా వాడమనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి కూడా వేయకున్నా కూడా పర్వాలేదు, వస్తాయి. కానీ కాస్త మనకి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కనీసం 1 స్పూన్ అయినా గోధుమ పిండి వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా టేస్ట్ కోసము. ఎందుకంటే మనం ఇది మ్యాంగో రసంతో తీసుకుంటున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసేసుకొని వాటర్ వేసుకొని పిండి లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. చాలా లూజ్గా ఉండాలి, ఆ విధంగా కలుపుకోవాలి. మనం చేతితో కలుపుకుంటేనే ఉండలు లేకుండా వస్తుంది. గరిటెతో అయితే ఉండలు కడుతుంది బియ్యం పిండి కాబట్టి చేతితో మంచిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలన్నమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా వివరంగా వివరించబడతాయి. అంటే కొంతమందికి ఏ కాంబినేషన్తో తీసుకోవాలో కూడా తెలియదు అనమాట. అంటే మామూలుగా దోశ విత్ మ్యాంగో రసం అంటే ఏ దోశ తీసుకోవాలి, బియ్యం పిండి దోశ అయితేనే బాగుంటుంది. మామూలుగా మనము అంటే బియ్యం నానబెట్టి చేసే దోశ కంటే ఈ విధంగా పిండి దోశకే మనకి మ్యాంగో రసం బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మన ఛానల్లో మ్యాంగో జామ్ కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయబడుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. మ్యాంగో జామ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కాస్త ఇంకా లూజ్గా కూడా ఉండొచ్చు. కాస్త ఎక్కువ అంటే కొంచెం మందంగా వస్తాయి దోశలు అంతే. ఇంకా లూజ్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెనం మంచిగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా దోశకి అనేది పెనం మంచిగా హీట్ అవ్వాలి టైంకి. అంటే మనము దోశ వేసిన తర్వాత అది మళ్ళీ ఎక్కువ హీట్ కూడా ఉండదు. మళ్ళీ దాన్ని యావరేజ్గా మీడియంలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా వాటర్ చల్లేసి ఆ పెనంని మళ్ళీ చల్లార్చుకోవాలి కొద్దిగా. లేదంటే దోశలన్నీ మాడిపోతాయి అన్నమాట. అంటే ఇది ఐరన్ పెనం కాబట్టి ఈ విధంగా దోశని పోసుకోవాలి. దీన్ని గరిటెతో కాకుండా ఈ బియ్యం పిండి దోశను ఈ విధంగా ఏదైనా కప్పు సహాయంతో ఇలా పోసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి. గరిటెలో కొద్దిగానే పడుతుంది, వేయడం కూడా కష్టం, ఇంత మంచిగా రాదనమాట. ఏదైనా అంటే మనకి ఈ విధంగా ఏడ అంటారు కదా, ఏడ ఉంటుంది కదా, అలాంటి కప్ తీసుకొని వేసుకోవాలి. మన ఛానల్లో కొత్తగా చేసే వాళ్ళకు కూడా అంటే పర్ఫెక్ట్గా తెలియాలనేసి ప్రతి ఒక్క విషయం కూడా చెప్పబడుతుంది. తర్వాత కాస్త ఆయిల్ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఈ పిండి దోశలకి, బియ్యం పిండి దోశకి కాస్త టైం పడుతుంది మంచిగా. అంటే అది టర్న్ చేసుకోవడానికి చూసి టర్న్ చేసుకోవాలి. ఎప్పుడైనా దోశ కాలడానికి మనం ప్రాపర్ టైం ఇవ్వాలి, ఇస్తేనే దోశ అనేది మంచిగా అవుతుందన్నమాట. ఏ దోశ అయినా కూడా ప్రాపర్ టైం ఇస్తేనే అది మంచిగా వేడవుతుంది. అంటే నాన్ స్టిక్ పెనంపై చేయడం వేరు, ఇలా ఐరన్ పెనంపై చేయడం వేరనమాట. నాన్ స్టిక్ దానిపై ఎలా వేసినా కూడా వస్తాయి, కానీ దాని రుచి వేరు, దీని రుచి వేరు అనమాట. ఈ విధంగా ఒకసారి కాలిన తర్వాత ఇంకొకసారి కూడా టర్న్ చేసి మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని దీన్ని
తీసుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఈ సీజన్లో ఖచ్చితంగా అంటే మన దగ్గర మ్యాంగోస్ అనేవి ఉండనే ఉంటాయి. ఎవరైనా ఇంటికి వచ్చినా సడన్గా చేసి ఇవ్వడానికి కూడా మ్యాంగో రసం విత్ దోశ ఈజీగా చేసేసేయచ్చు. 10 మినిట్స్లో చేసేయచ్చు అనమాట. ఈ పిండి కలిపి పెట్టేసి ఇమీడియట్గా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఎంత బాగా అయిందో. దీనికి పెద్ద అంటే పిండి నానబెట్టాల్సిన పని లేదనమాట. ఇమీడియట్గా ఒక 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.